నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు శ్రమించిన 9 మంది క్రియాశీలక సభ్యులను గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ ప్రత్యేకంగా సన్మానించారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, మెంబర్షిప్ డ్రైవ్, సుపరిపాలన, ఐటీడీపీ యాప్ వంటి కార్యక్రమాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మామిడాల మధు, కపిర శ్రీనివాసులు, కాకర్ల తిరుమలరావు, పొత్తూరి శైలజ, మహేష్, కలవేటి రవి, ఎగుటూరి సతీష్, తురుమెర్ల పెంచలయ్య, ఐటీడీపీ నుండి సుధాకర్ బాబును పార్టీ ప్రత్యేకంగా గుర్తించిందని మంత్రి నారాయణ వారిని సన్మానించారు. సమగ్ర అభివృద్ధి కోసం క్రమశిక్షణ రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నా సోదర కార్యకర్తల నాయకత్వం. తర్వాత మన జిల్లా మైనార్టీలు దయచేసి మీరందరూ కూడా మీ సీట్లో కూర్చొని అక్కడి నుంచే లేచి హ్యాండ్ రైజ్ చేసి. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ పార్టీ ఆఫీసులో తెలుగుదేశం జెండా ఎగురవేయటం జరిగింది. ఈరోజు కాన్స్టిట్యున్సీలో 28 డివిజన్లలో ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టిందో అందరికీ తెలుసు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన అంటే అది ప్రజాస్వామ్యంలో లేకుండా గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకోకుండా ఢిల్లీ నుంచి కవర్లలో వస్తుంటే అది తెలుగువారి ఆత్మగౌరవం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29 పార్టీ పెట్టడం, కేవలం 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. ఏర్పాటు చేసిన వెంటనే ఏదైతే ఆ రోజు పార్టీ ఏర్పాటు చేసే ముందు ఏదో కూడు గుడ్డ నీడ అనే నిదానంతో పార్టీని స్థాపించారో దానికి కట్టుబడి కూడు గుడ్డ నీడ ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పేదలకు ఇళ్ళు కానీ ఏర్పాటు చేసి, అంతేకాకుండా అనేక సంక్షేమ పథకాలు, అటు ₹2 కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో భాగం, చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్స్, అదేవిధంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ, అదేవిధంగా పెన్షన్స్, అదేవిధంగా బీసీలకి, ఎస్సీలకి, మైనారిటీస్కి అనేక కార్యక్రమాలని సంక్షేమాలు చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పార్టీ ఏ సిద్ధాంతంతో కూడు గుడ్డ నీడాలు చేశారో దానికి కట్టుబడి అటు సంక్షేమాలు ఇటు డెవలప్మెంట్ రెండు, సంక్షేమం ఒక పక్క చేస్తూ డెవలప్మెంట్ మరొక పక్క చేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇది ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతే నిదాంత పార్టీని పెట్టారో అది. అయితే దీనికి కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం. ఈరోజు 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు ఎవరైతే ఉండారో వాళ్ళకి సంక్షేమ నిధి ఏర్పాటు చేసి, యాక్సిడెంట్ అయితే ₹5 లక్షల వచ్చే విధంగా ఈరోజు యువనాయకుడు లోకేష్ గారు పార్టీ జనరల్ సెక్రటరీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు సిటీలో తీసుకుంటే నన్ను 74,000 మెజార్టీతో నెల్లూరు సిటీ ప్రజలు గెలిపించడం జరిగింది. అయితే వారి యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఈరోజు నెల్లూరులో అనేకమైన వర్క్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఏ కార్యకర్తలు అయితే నా కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా నా వంతు యాక్చువల్గా నేను చేస్తున్నాను. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తని తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరై పట్టణంలోని మినీ బైపాస్ రహదారిలో నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు కోసం భూమి పూజ చేశారు. త్వరలోనే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ 1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ప్రారంభమై 44 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు, వారందరి యొక్క ఆలోచన మేరకు, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, వారందరితోటి మనం కూడా ఈ ప్రతిజ్ఞలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను చెప్పేటువంటి ఈ పదాలు ఏవైతే ఉన్నాయో పార్టీ ప్రతిజ్ఞ పదాలు, వాటిని ఒక్కొక్కటిగా చెబుతూ వస్తాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు ఆత్మగౌరవ నినాదంతో ఈనాడు ఆవిర్భావ దినోత్సవాన్ని నెల్లూరు కేంద్రంగా పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొని మన ఆహ్వానం మేరకు ప్రధాన కార్యదర్శిగా నెల్లూరు పార్లమెంటరీ పార్టీ కార్యక్రమంగా ఈరోజు శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడికి రావడం ఎంతో ఆనందదాయకం. ఈరోజు ఇక్కడ దానికి భూమి పూజ చేయడం జరిగింది. ఇక్కడే తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కూడా మంజూరు చేయమని జిల్లా కలెక్టర్ గారిని ఇప్పటికే కోరాం. సర్వే నెంబర్లు ఇవన్నీ కొంచెం ఈ సర్వే నెంబర్లలో తేడా ఉంది. రెవెన్యూ అధికారులని రోడ్డుకి ఈ వైపు ఆ వైపు రెండు వైపులా చూడండి, ఏది మాకు బాగుందంటే ఆ స్థలాన్ని కేటాయించండి, తీసుకుంటామని చెప్పి డబ్బుకే ప్రభుత్వ స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టట్లేదు. ప్రభుత్వ స్థలాన్ని వారు ఎంత ధర నిర్ణయిస్తే ఆ ధరకు పార్టీ కొనుగోలు చేసి పార్టీ కార్యాలయం ఇక్కడ నిర్ణయిస్తుంది. మనం దాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. మన నాయకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి విగ్రహం, అలాగే అసలు తెలుగు వాళ్ళకి ఒక స్థానాన్ని చూపించిన ఇద్దరు మహనీయులు తెలుగు వాళ్ళు. ఒకరు నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి మనల్ని ముందుకు నడిపిస్తే ఆయన సిద్ధాంతాలతో 44 సంవత్సరాలు నడిచిన ఈ తెలుగుదేశం పార్టీ. మరొకరు తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి హోదా కావాలి, రాష్ట్రం కావాలని చెప్పి పోరాడినటువంటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కూడా ఈ యొక్క 4 లేన్ల రహదారిలోనే ఒక దగ్గర, మరొక సెంటర్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం 2 కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యాలయాన్ని కూడా 6 మాసాల్లో దీన్ని పూర్తి చేసి మన కార్యక్రమాలకి ఒక స్థానాన్ని, మనం గౌరవప్రదమైనటువంటి పార్టీ కార్యక్రమాల స్థానాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం. శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇక్కడనే ఏర్పడుతుంది. ఎన్టీఆర్ గారి విగ్రహం, శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, వీటన్నిటితోటి ఈనాడు ఈ యొక్క 4 లేన్ల రహదారి, ఆత్మకూరుకు వెళ్ళే రహదారి భవిష్యత్తులో చాలా గొప్ప ప్రాంతంగా ఇది అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నాకైతే మనసులో ఉంది. అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తాము. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV